ఇదిగోండి నిమ్మకాయలు ఎక్కువ వచ్చినప్పుడు సవ్వుగా ఉన్నప్పుడు తీసుకుని చికెన్ ఆవకాయ పట్టుకోవాలంటే కోసుకుందామండి. కోసుకుని రసం తీసుకుని ఎచ్చబెట్టుకుంటే చికెన్ ఆవకాయ పట్టిన ఏదైనా పచ్చళ్ళకైనా వెంటనే అయిపోతుందండి. కొంతమంది అంటున్నారండి ఎచ్చబెడితే సీదు వస్తుందని, అది అబద్ధం అండి. ఎచ్చబెట్టండి, లేదంటే ఎండలో పెట్టండి, మీ ఇష్టం అండి. సరే వానాకాలం సవ్వుగా ఉంటాయండి, వానాకాలం వాన వస్తుంది, అందుకే నేనైతే వేడి చేసుకుంటున్నాను. చూపిస్తానండి ఎన్నికాయలు కోసండి. ఇదిగోండి నిమ్మరసం ఎచ్చబెడుతున్నాను చూడండి. ఇగో చక్కగా మరిగిన తర్వాత ఒక బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు ఆవకాయ ఏది పట్టుకున్నా మీకు 6 నెలల సంవత్సరమైన ఏమీ పాడవదండి. భయం వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకొచ్చండి. మేమైతే ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి మాకు భయం ఉండదండి. ఇదిగోండి నిమ్మరసం, ఇది సగం అయిపోతే ఇంక అస్సలు పాడవమంటే అవదండి. ఇది తునికేసి నేను తెచ్చిన నిమ్మకాయలండి, చాలా బాగుంటున్నాయండి ఆవకాయకండి. ఇది మీరు కూడా చేసుకుంటారు, మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండి చిక్కబడిన తర్వాత ఇలా అయింది. అది 2 గ్లాసులు వేసి, ఇది అయితే అర గ్లాసు ఎత్తే ఏంటి పచ్చట్లో సరిపోతుందండి. దీన్ని నిమ్మకాయలు చవుకున్నప్పుడు మంచిగా దొరికినప్పుడు ఇలా చేసుకుంటే మీకు ఉపయోగంగా ఉంటుంది. వెంటనే అయిపోతుందండి చికెన్ ఆవకాయ.